వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని జగన్మోహన్ రెడ్డి బంధువులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, భారీగా భూ కబ్జాలకు వారు ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే భూ యజమానులను బెదిరించి మరీ వారి భూములను రాక్కున్నారని ఇప్పుడు విచారణలో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కడప కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే. నమస్తే అండి. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అండదండలతో ఆయన బంధువులు భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని బెదిరింపులకు గురి చేసి వారి దగ్గర నుంచి భూములను లాక్కున్నారని విచారణలో వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడు కడప కలెక్టర్ కూడా ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏంటి ఆ ఘటనలో ఏం జరిగింది? కడపలో ఏం జరిగింది అంటే, మొన్న పులివెందుల ఎలక్షన్లో జడ్పీటీసీ డిపాజిట్లు కూడా ఎందుకు కోల్పోయారంటే ఇవన్నీ కారణాలు. వీళ్ళు చేసిన రాజకాలు, అన్యాయాలు, ఈ విధంగా భూ కబ్జాలు, అంటే దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా ప్రవర్తించిన తీరు. దారి దోపిడీ దొంగ ఏంటంటే వాడికి ఇంకా ఏ పని చేయాలో తెలియక, ఏం చేయాలో తోచక, ఇంకా వాడు ఆ వృత్తినే దొంగతనాన్ని వృత్తిగా పెట్టుకుని బ్రతుకుతున్నాడు. వీళ్ళకేంటి బానే ఉన్నారు కదా ఒక్కొక్కరు చక్కగా. వెనక మరి వైఎస్ ఫ్యామిలీ అంటే ఏంటో అనేది జగన్మోహన్ రెడ్డి ఓతగా చెప్పుకుంటాడు కదా. మరి ఆ ఫ్యామిలీకి సంబంధించి అంటే డిజిటల్ బుక్ లో ఫస్ట్ వీళ్ళ పేర్లు ఎక్కించాలా. ఆల్రెడీ వైకాపా నేతలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇప్పుడు డిజిటల్ బుక్ లో ఎక్కాయని కొన్ని వార్తలు చూసాం మనం. అవును. ఇప్పుడు విడుదల రజని ఓపెన్ చేసి చేయక ముందులే రావు సుబ్రహ్మణ్యం గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు కంప్లైంట్ తీసుకుంటాము డిజిటల్ బుక్ ద్వారా అని చెప్పి ఆ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళు బెదిరింపులు అనమాట. మర్యాదగా మీరు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అని, లేకపోతే ఆ కంప్లైంట్ గురించి మేము ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వము, మీరు సైలెంట్ గా నోరు మూసుకొని కూర్చోండి అని. మరి ఇక్కడ మనం అనుకున్నట్లుగా ఈ భూ కబ్జాల విషయానికి వస్తే అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది? ఈ మదన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు, మరి ఈయన ఏం చేశాడంటే ఈ భూ ఆక్రమణలు, ఎస్టేట్లు కట్టేయటం, అంటే పేదలు రైతులు ఏదైతే పంట పొలాలకు ఉపయోగించుకునే నీరుని, ఆ పేదల గ్రామాల్లో ఉపయోగించే నీరుని వీళ్ళు దారి మళ్లించేసి పైప్ లైన్ల ద్వారా వీళ్ళ ఎస్టేట్ లో వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకోవటానికి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఉన్న ప్రేమ? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఏదో చేస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్తుంది? ఇందుకేనా? అంటే చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, జగన్మోహన్ రెడ్డి గారి మాట అనమాట. ఇది చేసేవి ఇంకేవో పనులని వీళ్ళు 2019 నుంచి 24 వరకు ఒక మద్యం కుంభకోణంలోనే కాదు, ఎక్కడ చూసుకున్నా ఎన్ని అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ రోజున ఆ భూముల్ని స్వాధీనం చేసుకోమని ఆదేశాలు జారీ చేశారు కలెక్టరేట్ నుంచి. మరి నిజంగా ఈ రోజున ఆ భూములు స్వాధీనం చేసుకుంటే అసలు ఎవరివి, మరి ఎంత మంది దాని వల్ల ఇబ్బంది పడ్డారు మనం చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల ఎస్టేట్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంత మంది గతంలో వీళ్ళ మీద కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకొని తీరు. ఈ రోజున కూడా ఒక ప్రముఖ ఛానల్ న్యూస్ పేపర్ ఇచ్చిన కథనం ప్రకారం వీళ్ళ తీగలాగితే డొంక గదిలినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఈ తాలూకా వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అంటే వీళ్ళకి మంచి చెడ్డ మానవత్వం గాని, ఆ పేద ప్రజల ఏదైతే రక్తం చిందించి వాళ్ళు కష్టపడి రెక్కాడితే డొక్కాడదన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళది కూడా వీళ్ళు అంటే కక్కిన కూటికి ఆశపడుతున్నారంటాడు చూడండి. అలా ప్రవర్తించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కడప కేంద్రంగా చేసుకుని ఏ ఏ ప్రాంతాల్లో మదన్మోహన్ రెడ్డి ఈ భూ కబ్జాలకు పాల్పడ్డారంటే ఏం చెప్తారు మేడం? తొండూరు మండలం మల్లెల గ్రామం ముఖ్యంగా, అక్కడే వీళ్ళు ఈ భూ కబ్జాలు చేయటం కానివ్వండి, ఎస్టేట్ నిర్మాణం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట గుర్తొస్తుంది. ఎస్టేట్ అని వినంగానే ఆయన కూడా అక్కడ ఒక ఏదైతే ఆక్రమణ చేసేసి ఈ నిధులన్నీ కూడా అటువైపు మళ్లించి రోడ్లు వేసేసి మరి అడవులు, అంటే ఇక్కడ రెవెన్యూ భూములు కాదు, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన భూములు, చెట్లు కొట్టేయటం తప్పు, ఆక్రమించుకోవటం తప్పు, అక్రమ నిర్మాణం చేయటం తప్పు, ఇన్ని రకాల కేసులు వాళ్ళ మీద ఫైల్ చేయాలి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే చివరికి ఆయన చెప్పింది ఏంటి, అక్కడ ఏదో గేదెలు కాసుకునే వాళ్ళ గొర్రెలు కాసుకునేకి వాళ్ళ కోసం నేను వేశాను అన్నమాట, పని వాళ్ళ కోసం. ఇంత మంచి హృదయం ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. రేపు వీళ్ళు కూడా ఏం సమాధానం చెప్తారో చూడాలి. లేకపోతే ఆ దారిని వెళ్లే వాళ్ళు చూసి ఆహా అనాలేమో ఈ నిర్మాణాలు చూసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మెడికల్ కాలేజెస్ చూసి అంటారో లేదో చూసాం. నిన్న ఒక
ఇది తెచ్చినట్లున్నాడు కలర్ జిరాక్స్, ఇదిగో నేను కడితే ఇలా ఉండిద్ది అని. దాన్ని చూసి ఆహా అనాలన్నట్లుగా ఈ రోజున వీళ్ళు ఏదైతే ఆక్రమణలు చేసి ఎస్టేట్లు నిర్మించుకున్నారో వీటిని చూసైతే జనం ఆగి ఆహా అనుకోవటం మాత్రం ఖాయం. అంత దుర్మార్గంగా ఉంది వాళ్ళ చరిత్ర 2019 నుంచి 24 వరకు. ఒక్కొక్కటిగా ఈ రోజుకి కూడా బయటకు తవ్వే కొద్దీ వస్తూనే ఉంది. ఇంకా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి మరి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి ఈయన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చూసాం, కావాలని చెప్పేసి ట్రాఫిక్ జంక్షన్ లో ఆపి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యేటట్లు చేసి అక్కడ తొక్కిసలాట్లు, తోపులాట్లు. వాళ్ళంతా ఎవరు? ప్రయాణికులు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన వ్యక్తులు అయితే కానే కాదు. మహిళ తల పగిలిపోయింది, ఇంకొకరి కాలు ఇబ్బంది అయిపోయింది. ఆ పోలీసులు సహాయ సహకారాలతో వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లిన పరిస్థితి. మరి ఇది వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో భూ కబ్జాలు, దందాలు, దౌర్జన్యాలు, ఇలా ఎస్టేట్లు కట్టుకోవటము. ఈయన ప్యాలెస్లు కట్టుకున్నాడు, వీళ్ళ కుటుంబీకులేమో ఎస్టేట్లు నిర్మించుకున్నారు. నీరు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టులు ప్రజలకైతే ఏం అందించాడో తెలియదు కానీ ఆ రోజున ఈ రోజు మాత్రం వీళ్ళ ఎస్టేట్కి మాత్రం పుష్కలంగా నీరు అందే పరిస్థితి. ఓకే, మదన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఎన్ని ఎకరాల భూముల్ని కబ్జా చేశారు? ఏం జరిగింది అసలు? ఇక్కడ ఒకటేనండి, వేల ఎకరాల 100 ఎకరాల అనేది కాదు ఇక్కడ ముఖ్యం. అసలు పేదల భూమిని కొట్టేయటం ఏంటి? ఈ రోజున తప్పు చేసినాడు. ఇప్పుడు ఒకరిని మర్డర్ చేసినా 10 మందిని మర్డర్ చేసినా అదే కేసు అంటున్నారు, అదే శిక్ష అంటున్నారు. ఈ రోజున వీళ్ళు మద్యం కుంభకోణం నుంచి పేదల ఏదైతే బియ్యం పీడిఎస్ రైస్ చెప్పుకుంటున్నామో అక్కడి నుంచి దేన్ని వదిలిపెట్టారు? వైన్స్, మైన్స్ దేన్ని వదిలిపెట్టలేదు కదా. శాండ్, ల్యాండ్ దేన్ని వదిలిపెట్టకుండా దోచుకున్నారు. ఈ రోజున ఎన్ని 100 ఎకరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ యలహంక ప్యాలెస్ దగ్గర నుంచి, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి, ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు. మరి ఈ రోజున ఆ పేదవాడి భూమిని లాక్కునే అంత నీచమైన స్థాయికి దిగజారిపోయి ఇంకా మనం ఎన్ని వేల ఎకరాలు కొట్టేశారు అని చెప్పుకోవటం కంటే ఎంత మందిని వీళ్ళు రోడ్డున పడేశారని చెప్పుకోవటం బాగుండిద్ది. ఎంత మంది ఇబ్బంది పడ్డారు దానివల్ల. మరి ఈ రోజున కలెక్టరేట్ లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఏమి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు? ఇంతకీ నిజంగా స్వాధీనం చేసుకుంటున్నారా లేదా? ఆ రోజున చూసామండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు. అక్కడ పోలీసులు వెళ్ళారు, రానివ్వలేదు, చాలా హంగామా చేశారు, గొడవ సృష్టించారు, ఎవరు రావటానికి వీల్లేదన్నాడు. వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అది. ఆ రోజున రానివ్వకపోవటానికి, లేకపోతే ఈ రోజున ఎంతవరకు స్వాధీనం చేసుకోవటం అది కరెక్ట్ అయ్యిద్ది, లేకపోతే నిజంగా చేసుకోగలుగుతారా అంటే రాజారెడ్డి ఆస్తా, రాజశేఖర రెడ్డి ఆస్తా, ఎవరు ఆస్తది? ఎవరు కష్టార్జితాన్ని వీళ్ళు ఈ రోజున లాక్కున్నారు. మరి దాని మీద ఇక్కడున్న ప్రభుత్వం కానివ్వండి, పోలీసుల వ్యవస్థ కానివ్వండి, ఈ రోజున ఏ ఆదేశాలు జారీ చేసిన కలెక్టరేట్ లో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారి మానవత్వంతో అక్కడ ప్రజల్ని గురించి ఆలోచించి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పోలీసులను తీసుకెళ్ళటం, అవన్నీ కూడా కొలతలు వేయటం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం కాదు. ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేసే విధంగా వీళ్ళు అడుగులు పడాలి. మనం చూస్తూ ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఫైల్స్ మగ్గుతూ ఉన్నాయో కూడా. మరి ఈ విధంగా వీళ్ళు ఎంత ఈజీగా వాటిని కొట్టేయగలిగారు. దాంట్లో ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి? మరి అక్కడ విఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళు ఎవరు సంతకాలు చేశారు? వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఈ విధంగా కొట్టేశారు. ఆ ఫైల్స్ ఏంటి? అప్పుడున్న రికార్డ్ ఏంటి? అప్పుడు ఎవరు విధుల్లో ఉన్నారు? మరి ఈ విధుల్ని దుర్వినియోగం ఎవరు చేశారు? అక్కడి నుంచి ఇదంతా తీసుకురావాలి. ఈ రోజున వీళ్ళకి అంత ఆషామాషిగా రాలేదు కదా. ఎంత మందిని వీళ్ళు బెదిరించారు, డబ్బులకి ప్రలోభాలకు గురి చేశారు. అవన్నీ కూడా తీసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ శిక్షకి అర్హులు అనేది ఆ ప్రజలకు మనం తెలియజేయాలి. నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది ప్రజలకంటే, ఇదిగో మీరు ఈ భూమిని ఎంతమంది ఎన్ని విధాలుగా మరి చేతులు మార్చి వాళ్ళకి అందజేశారు అనేది కూడా వాళ్ళకి వివరించాలి అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.